వెంకీ సినిమా ఫర్ ఎవర్ బెస్ట్ అనిపిస్తుంది నాకు. వెంకీ సూపర్. అలా మీకు ఏ సినిమా అనిపించింది అని? నాకంటే దూకుడా. ఎందుకు మైక్ నుంచి చెప్తారు, మైక్ లో చెప్పొచ్చు కదా దూకుడు. ఎందుకంటే ఆ సినిమా నుంచి ప్రతి సినిమాకి డైరెక్ట్ గా దూకుతూ ఉంటాడు ఆయన. అంత సూపర్గా ఉంటుంది, అంటే న్యాచురల్ గా ఉంటుంది. ఒకవేళ నేను ఒక నాటకం నుంచి వచ్చాను, నాటకీయత ఎక్కడన్నా కనపడిందంటే పోనీ అది కాదు అండి, సీరియస్ గా గౌతమ్ గారు ఇది చెప్పండి, ఇలా చెప్పండి, ఇలా చెప్పండి చెప్తాడు అంతే. సో ఆయన అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని సినిమాలు నేను చేశాను. అది నా అదృష్టం, పొరగని సుకృతం. ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. ఏదో ముఖస్థుతి కోసం చెప్పడం కాదు, ఎన్ని సినిమాలు చూడండి, అన్ని సినిమాలు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో అయితే నేను స్కాన్ ద బ్యాన్స్ అంటాను, ఇది ప్రపంచ లెవెల్లో అయిపోయింది స్కాన్ ద బ్యాన్స్ అంటూ ఉంటాను. అలాగా గోపిచంద్ గారి గురించి కూడా చెప్పవలసింది ఏంటంటే ఆయన అందరి హీరోలతో చేశాను నేను, కానీ ఆయన చెప్పేటప్పుడు మా డైలాగ్ మర్చిపోయారు. ప్రవీణ్ గారు ఆల్రెడీ ఆ సీన్లో మొత్తం అందరూ కూర్చుని ఆ రెడ్డి గారు ఎవరో ఉన్నారు, అందరూ ఆయన కూర్చుని ఆ డైలాగ్ చెప్తే ఉంటే నేను డైలాగ్ మర్చిపోయాను. అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్తాడు ఆయన. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? నో డౌట్స్. థ్యాంక్ యూ గౌతమ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ వెరీ ఓన్ అమ్మగా ఎన్నో పాత్రలతో మనల్ని అలరించి సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ ఉమెన్ ఆర్ ప్రగతి గారు.